మేమైతే షిరిడీ చేరుకున్నాము. షిరిడీ చేరుకున్నాక బయట ఎక్కడ హోటల్స్‌లో లేమండి. సాయి ఆశ్రమం భక్త నివాస్‌లోకి అయితే వచ్చేసాము రూమ్ కోసము. ఇక్కడ తీసుకోవడమే మంచిది బయట కంటే కూడా. ఇది చాలా పెద్దదండి భక్త నివాస్ సాయి ఆశ్రమం. చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దది. ఇక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వస్తే ఇక్కడ రిసెప్షన్ కౌంటర్ అనేటువంటిది ఉంటుంది. దాని లోపలికి వెళ్తే మనకి ఈ రిసెప్షన్ కౌంటర్ కూడా చాలా పెద్దది. ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది. మనకు రూమ్స్ అలాట్ అయ్యేంత వరకు ఇక్కడ మనం వెయిట్ కూడా చేయొచ్చు. ఇక్కడ క్యూ లైన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లైన్లో మనం వెళ్ళాల్సి వస్తుంది. మేము వెళ్ళినప్పుడు మామూలుగా ఉంది కాబట్టి ఈ పక్కన ఉన్న రిసెప్షన్ కౌంటర్లో అయితే మాకు ఆధార్ వెరిఫికేషన్ చేసేసి రూమ్ అయితే అలాట్ చేశారు. ఇక్కడ నిల్చున్న వాళ్ళందరూ రూమ్ కోసం నిల్చున్న వాళ్ళే వెయిటింగ్ చేస్తున్నారు రూమ్ కోసము. మార్నింగ్ 9:30 నుండి స్టార్ట్ అవుతుందండి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రూమ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మరి ఫ్యామిలీకి ఒకళ్ళు వెయిట్ చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఇక్కడ హాల్లో వెయిట్ చేయొచ్చు. మాకైతే రూమ్ దొరికింది. బ్లాక్ ఈలో ఇచ్చారు మాకు రూమ్ అనేది. ఇక్కడ చాలా బ్లాక్స్ ఉంటాయి. మాకైతే ఈలో వచ్చింది. నాన్ ఏసీ రూమ్సే తీసుకున్నామండి. ఏసీ రూమ్స్ ఖాళీ లేవు అప్పుడు మేము వెళ్ళినప్పుడు. నాన్ ఏసీ రూమ్స్ అయితే దొరికాయి మాకు. ఈ ఆశ్రమంలోనే మనకి టీ, కాఫీ, టిఫిన్స్, లంచ్ అనేటువంటివి ఇక్కడే దొరుకుతాయి. టీ, కాఫీ అయితే చాలా తక్కువ కాస్ట్ అండి. టీ అయితే 2 రూపీస్కి, కాఫీ అయితే 3 రూపీస్కే దొరుకుతుంది మనకి. టిఫిన్ కూడా 5 రూపీస్కే పూరి, శనగలు కానీ ఇంకేదైనా కర్రీ ఇస్తారు. ఇదైతే డిన్నర్ హాలు. భోజనం అయితే మనకి ఫ్రీగా పెడతారు. రైసు, చపాతీస్, ఒక స్వీటు, పప్పు, ఏదైనా ఒక కర్రీతో ఇస్తారు ఇక్కడ లంచ్. ఈ విధంగా క్యూ లైన్లో వచ్చేసి పట్టుకుంటాము అందరం కూడా. మనకి కూర్చోవడానికి ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. ఫ్రీగా కూర్చొని తినేసేయచ్చు. కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ. మళ్ళీ మనకి టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ఫ్రీ బస్ ఫెసిలిటీస్ అనేది కూడా ఉంది. ఈ క్యూ లైన్ అంతా కూడా బస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. నిలబడకుండా ఇక్కడ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూర్చొని మనం వెయిటింగ్ చేస్తే బస్ వస్తుంది. బస్ రాగానే లైన్గా క్యూ లైన్ ప్రకారం వెళ్ళేసి మనం టెంపుల్ దగ్గర అయితే దిగిపోతాము. ఈ బస్ అనేది టెంపుల్ దగ్గర 7th గేట్ దగ్గర దించేస్తారు మనల్ని. అక్కడ నుంచి ఫ్రీ దర్శనం టికెట్స్లో మనం వెళ్ళొచ్చు. పెయిడ్ దర్శనం కూడా ఉంటుంది మనకి. అది గేట్ నెంబర్ 6 నుంచి వెళ్తారు. మేమైతే ఫోన్ తీసుకెళ్ళనివ్వరని చెప్పేసి ఫోన్ అయితే టెంపుల్కి తీసుకెళ్ళలేదు. అందుకే టెంపుల్ వ్యూస్ ఏవి కూడా నేను రికార్డ్ చేయలేదు. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి ఇదైతే ఓల్డ్ షిరిడీ అండి. ఓల్డ్ షిరిడీ అంటే బాబా ఉన్నప్పుడు ఊరు అనేటువంటిది, వాతావరణం అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ క్లియర్గా అలాగే చూపిస్తారు. అలాగే డెకరేట్ చేశారు మొత్తం కూడా. ఆ వాతావరణాన్ని తలపిస్తుంది, పాత వాతావరణాన్ని తలపిస్తుంది ఇదంతా కూడా. మేమైతే ఇక్కడికి వచ్చి అక్కడ బాబాని దర్శించుకున్న తర్వాత ఓల్డ్ షిరిడీకి అయితే వచ్చాము. మెయిన్గా షిరిడీ వచ్చేవాళ్ళు బయట రూమ్స్ కంటే కూడా ఆశ్రమంలోనే రూమ్స్ దొరికే విధంగా ప్రయత్నం చేయండి. దొరుకుతాయి మ్యాక్సిమము. ఒక 1/2 అవర్ 1 అవర్ వెయిట్ చేస్తే, కొంచెం ఓపికతో ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే మనకి ఆశ్రమం రూమ్స్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చిన్నపిల్లలతో వెళ్ళినా, ఓల్డ్ ఏజ్ వాళ్ళతో వెళ్ళినా, మనకి వింటర్లో రెయినీ సీజన్లో వెళ్ళినా మనకి అక్కడ వేడి నీళ్ళ సౌకర్యం కూడా ఉంటుంది. దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. బయట రూమ్స్లలో అంటే కొంచెం కష్టం కదా. అట్లాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఆశ్రమాన్నే ప్రిఫర్ చేయండి. మళ్ళీ చక్కటి వాతావరణం ఉంటుందండి. బయట మనకి సాయంత్రం పూట అలా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చెట్లు, చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంటుంది. అక్కడ బయట ప్రశాంతంగా కూర్చోవచ్చు. రూమ్స్లలో అట్లేం ఉండదు కదా మనకి. అందుకనే ఆశ్రమానికే ప్రిఫర్ చేయడానికి ప్రయత్నం చేయండి. రూమ్స్ అంటే మ్యాక్సిమం దొరుకుతాయి, కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం సమ్మర్ సీజన్లో ఎక్కువ రష్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం కష్టం అవుతుంది. మిగతా సమయంలో అయితే దొరుకుతాయి ఈజీగానే. నాన్ ఏసీ రూమ్స్ అయితే 250, ఏసీ రూమ్స్ అయితే 600కే దొరుకుతాయి. తక్కువ కాస్ట్లో మంచి అన్ని సదుపాయాలతో ఉంటాయండి. భక్త నివాస్ అంటే ఏదో చిన్న చిన్న రూమ్స్,
ఇరుకిరుకుగా అట్లాంటి రూమ్స్ ఇస్తాయని చెప్పేసి అస్సలే అనుకోవద్దు. ఎందుకంటే రూమ్స్ చాలా పెద్దగా ఉంటుంది. మనకి చుట్టుపక్కల వాతావరణం కూడా మంచి పచ్చని చెట్ల మధ్యలో ఆశ్రమం ఉంటుంది కాబట్టి చక్కగా బయట కూర్చునే సదుపాయాలు అన్నీ కూడా ఉంటాయి అక్కడ. కొంతమందికి తెలియక ఆశ్రమం అంటే ఏదో ఇరుకిరుకు రూమ్స్ అట్లా ఇస్తారేమో అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా బాగుంటాయి రూమ్స్ అయితే. బయట ఉండడం కంటే ఆశ్రమంలో, షిరిడీలో మాత్రం ఆశ్రమంలో ఉండడమే చాలా బాగుంటుంది. కాకపోతే రూమ్స్ కోసం కొంచెం హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి రూమ్స్ అనేటువంటివి. కాకపోతే మాకు ఆన్లైన్లో చూపించలేదు రూమ్స్ బుక్ చేద్దామంటే. మేము డైరెక్ట్గానే వెళ్ళాము దొరుకుతాయో లేవో అనేసి. కానీ హాఫ్ అన్ అవర్లోనే రూమ్స్ అనేటువంటివి ఇచ్చారు మాకు. మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాము. ఇద్దరికి కూడా 2 రూమ్స్ అనేటువంటివి హాఫ్ అన్ అవర్లోనే ఇచ్చేశారు. చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. అందుకని చెప్పేసి మీరు ఆశ్రమానికే ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. బయట కంటే ఆశ్రమమే బెటర్ కదా, అందుకోసమనే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ. ఎందుకంటే మనకి టెంపుల్కి వెళ్ళడానికి కూడా అక్కడ నుంచి బస్ అనేటువంటి సౌకర్యంగా ఉంటుంది. టీ టీ కానీ కాఫీ కానీ మంచిగా చీప్ అండ్ బెస్ట్లో కూడా దొరుకుతుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. అన్నప్రసాదం కూడా అక్కడే పెడతారు కాబట్టి అది కూడా స్వీకరించవచ్చు మనము. బయటికి వెళ్ళేది లేదు. మళ్ళీ ఇంకొకటి టెంపుల్ దగ్గర కూడా ఒకటి అన్నప్రసాదాలయం ఉంటుందండి. అక్కడికి కూడా వెళ్ళచ్చు. అక్కడ కూడా ఫ్రీ భోజనం ఇస్తారు. కాకపోతే ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి మాత్రం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆశ్రమంలోనే 11 అట్లా స్టార్ట్ అవుతుంది. 9 వరకు 9:30 వరకు కూడా మనకి ఏ టైంలోనైనా వెళ్ళినా కూడా భోజనం అనేది లభిస్తుంది. కాబట్టి ఆశ్రమానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది తెలియక బయట రూమ్స్లలో చాలామంది ఉండడానికి చూస్తారు. దానికంటే ఆశ్రమం చాలా బెటర్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఓల్డ్ షిరిడి. చూడండి బాబా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేదో చాలా చక్కగా చూపించారు. ఓల్డ్ షిరిడి అంటే ఏముంటుందిలే అనుకోవద్దు. చాలా అంటే అప్పటి బాబా ఉన్నప్పటి భావన అనేటువంటిది మనకి కలగాలంటే ఖచ్చితంగా కూడా దీన్ని ఒకసారి చూసి రావాల్సిందే. ఆ వాతావరణాన్ని మనం చక్కగా ఆస్వాదించవచ్చు. ఇదంతా కూడా చూడండి ఇక్కడ ఆకుపసరు మందు వేస్తున్న దృశ్యము. ఇలా చాలా రకాలైనటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. చాలా చక్కగా ఉంటుంది. టెంపుల్ దర్శనం అయిపోయాకనైతే ఓల్డ్ షిరిడి కంపల్సరీగా చూడడానికైతే ప్రయత్నించండి. టైం ఉంటే మిస్ చేయకండి. ఖచ్చితంగా కూడా చూడవలసిన ప్రదేశమే ఇది. టైం ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. అప్పటి వాతావరణాన్ని తలపించేలా ఉంటాయండి ఈ చిత్రాలన్నీ కూడా. నిజంగా అక్కడే అట్లా ఉందేమో అని అనిపిస్తుంది. చూడండి బాబా భిక్ష స్వీకరిస్తున్నప్పటి దృశ్యము. మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి మనసారా ఆస్వాదించే ప్రదేశం ఓల్డ్ షిరిడి. ఖచ్చితంగా టెంపుల్ దర్శనం అయ్యాక ఇవి చూడడానికైతే ప్రయత్నం చేయండి. మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బయట రూమ్స్ కంటే కూడా ఆశ్రమం అనేటువంటిది చాలా అంటే చాలా బెటరు. అది మాత్రం మ్యాక్సిమం గుర్తుపెట్టుకొని ఉండే విధంగా ప్రయత్నం చేయండి. ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ టైం అట్లా చూస్ చేసుకొని వెయిట్ చేస్తే మనకి ప్రశాంతంగా 2-3 డేస్ అయినా కూడా షిరిడీలో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఆ వాతావరణంలో ఉంటే. ఇక దొరకకపోతే తప్పదు, బయట తీసుకోవాల్సిందే. దానికి మనం ఏం చేయలేము. కానీ మనం ఒకసారి ప్రయత్నించి చూడాలి కదా. ఇక చూడండి ఎంత చక్కటి వాతావరణాన్ని తలపించేట విధంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఓల్డ్ షిరిడి. ఇది షిరిడి నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓన్ వెహికల్ ఉన్నా లేదంటే ఆటోలో కూడా వెళ్ళినా పర్లేదు, వాళ్ళు తీసుకెళ్తారు. ఓల్డ్ షిరిడి అంటే చాలా చక్కటి దృశ్యాలతో ఉంటుందండి షిరిడి.
మాకైతే చాలా బాగా అనిపించింది. చక్కగా బాబా దర్శనం కూడా చక్కగా అయింది. క్యూ లైన్లో వెళ్ళాము. చాలా కానీ క్యూ లైన్ మాత్రం రష్ ఉన్నప్పుడు మాత్రం 2-3 అవర్స్ టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. మాకైతే 1.5 అవర్ అయితే పట్టిందండి దర్శనానికి. చాలా చక్కగా దర్శనం అయితే అయ్యింది. దర్శనం తర్వాతే మేము ఇక్కడికి వచ్చాము. షిరిడీ టూర్ అయిపోయిన తర్వాత శని సింగాపూర్ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక ఆ వీడియోని కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇదైతే మొత్తానికి షిరిడీ టూర్ అయితే ఈ విధంగా పూర్తయిపోయింది.